ఇది మనకి ఇంగ్లీష్లో వచ్చినటువంటి హ్యాంగ్ ఓవర్కి కొంచెం ఏమైనా దగ్గరగా ఉంటుందంటారా? లేదక్క అసలు అంటే వాళ్ళకి ఏదో పాపం వేగస్ ఉంది, మన వాళ్ళకి ఇక్కడ గోవా ఉంది, దాంట్లో పెళ్ళి దీంట్లో పెళ్ళి ఉందని చెప్పి అట్లా కలిపేసారు. ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా అంతే, కింద టీజర్ రిలీజ్ చేసినప్పుడు చిచ్చోరే అని రిలీజ్ తర్వాత ఎవరో ఏమనలే. కరెక్ట్. అంటే కొంచెం సెటప్ వైజ్ అలా అనిపించవచ్చు కానీ బట్ వీళ్ళు హ్యాంగ్ ఓవర్ ఏందక్క చూసిన కదా, ఆ పెళ్ళి ఏంది, డాడీ ఏంది, సోంపాపిడి ఏంది, హ్యాంగ్ ఓవర్ ఏంది అన్నట్టు ఉంటుంది మొత్తం లోకల్. ఇందాక మీరు ఆర్కే గారిని అడిగినట్టు ఇది మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ కోసం ప్యాకేజ్ చేసేసాం. మీరు అసలు పెళ్ళి అనగానే ఇంకా డాడీ కానీ మమ్మీ కానీ వాళ్ళు చేసే హడావిడి, ఇది మొత్తం ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసేది. సరే గోవాకి వెళ్ళిపోయింది, ఇది మన మ్యాటర్ కాదు, యూత్ మ్యాటర్ అని అనుకోవడానికి కూడా లేదు. అక్కడ వెంటనే రఘుబాబు గారు వచ్చేస్తారు, మన క్యారెక్టర్స్ అన్నీ ఉండి వీళ్ళ వల్ల మామూలుగా ఫ్యామిలీస్ ఎలా ఇబ్బంది పడుతున్నాయి. ఒక చిన్న కొడుకులు అని ఈ మధ్య మీమ్స్ వస్తున్నాయి కదా, అట్లాంటి ముగ్గురు చిన్న కొడుకులు ఈ సినిమాలో. సో ఆ బ్యాచ్ ముగ్గురు చిన్న కొడుకులు అందరూ వచ్చేసి పాపం లడ్డుగాడిని ఎంత ఆడుకుంటారు అన్న జోన్లో వెళ్తుంది. కంప్లీట్గా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసేసి